హాయ్ అండి, వెల్కమ్ టు కన్య డిజైనింగ్. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, వాసంతి క్రియేషన్స్ అనే ఒక చెట్టు ఉండేది మనకి ఇన్స్టాలో, మీకు తెలిసిందే అందరికి. సో ఆ చెట్టు నీడలోకి అందరం వెళ్ళి ఇలా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం కదా. సో ఈ రోజు అది ఏం జరిగిందో తెలీదు. వాసంతి మేడం పేజ్ అనేది ఇన్స్టాలో కనిపించట్లేదండి. సస్పెండ్ అయ్యిందేమో అని అనుకుంటున్నారు చాలా మంది. మేడం వాళ్ళు అయితే అదే అనుకుంటున్నారు. కానీ అయినా వాసంతి మేడం ఎక్కడ ఆపలేదండి. వీడియోస్ మళ్ళీ చేసి వాసంతి అఫీషియల్ అనే ఒక పేజ్ని క్రియేట్ చేశారు. ఆ పేజ్ అనేది మేము కింద మెన్షన్ చేస్తామండి, దాన్ని ఫాలో అవ్వండి ప్లీజ్. అందరూ కూడా ఏంటంటే చాలా చాలా కొన్ని వేలని చెప్పుకోవాలండి, అన్ని డిజైన్స్ ఉన్నాయి మనకి ఆ పేజ్లోను. అందరూ కూడా భగవంతుని ప్రేయర్ చేయండి. నేను కూడా ఈరోజు శుక్రవారం మనకి రాజమండ్రిలో దేవి చౌక్ అంటే చాలా ఫేమస్ అండి. నేనైతే అప్పుడు ఆ గుడికి వెళ్తున్నాను. నేను నిజంగా అప్పుడు అమ్మవారిని అయితే నేను ఇదే అడుగుతానండి, నేను ఎప్పుడు ఎటువంటి కోరికలు కోరను భగవంతుని. కానీ ఇలాంటి ఒక పేజ్ వల్ల ఎంతో మంది ఇదయ్యామండి. నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ కూడా మేడం పేజ్ నుంచి నా దగ్గరికి వచ్చారు. సో మేమందరం కూడా చాలా మంది వెళ్ళి అయితే చాలా లబ్ధి పొంది ఉన్నామండి అందరం కూడాను. సో ఆ పేజ్ తప్పనిసరిగా వెనక్కి రావాలని నేనైతే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అందరూ కూడా ప్రేయర్ చేయండి. కానీ ఈ లోపు మీరు ఏది కూడా మనం మిస్ చేయకుండా, మేడం ఎంత బాధలో ఉన్నా మనకి వీడియోస్ అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారండి. ఆవిడ చేసిన ప్రతిది, ఎందుకంటే ఆవిడ ఏది పెడతారు మేడం చూస్తే ఇన్స్పైర్ అయిపోయి, మేడం చూస్తేనే చాలా బాధలు తగ్గిపోయినట్టుగా అనిపిస్తాయండి. సో అలాంటి మేడంని మనం మిస్ చేసుకోవద్దు. మనం అందరం కూడా మళ్ళీ వాసంతి మేడంని మళ్ళీ మనం ఫాలో చేసి మేము కింద ఇస్తామండి. వాసంతి అఫీషియల్ అని ఒక పేజ్ని అయితే మేడం క్రియేట్ చేస్తే చాలా మందికి తెలియదు, ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు. సో నేను అందుకని నా ఇన్స్టా చూసే వాళ్ళు అందరికీ తెలియాలని నేను ఇది మెసేజ్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా. అందుకే వీడియో చేసి పెడుతున్నానండి. అందరూ కూడా ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ.